నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనతో పాటు ఉన్నారు మేడం ఉషా కస్తూరి గారు. ఇప్పుడు మనం మేడంతో మాట్లాడి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి యువత మానసిక శారీరక పరిస్థితుల గురించి, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. సెలబ్రిటీస్ ఇప్పుడు దీంట్లో ఉన్నారా లేరా అనే విషయం పక్కకు పెడితే, కొంతమంది సెలబ్రిటీస్ ఈ రేవ్ పార్టీలో ఉన్నారు అని చాలా చోట్ల సమాచారం వచ్చింది కదా మేడం. కానీ వాళ్ళు కొన్ని వేల మందికి వాళ్ళు ఒక రోల్ మోడల్స్, వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళు చేసిన పనిని వీళ్ళు ప్యాషనేట్గా తీసుకుంటారు. అమ్మా నాన్న చెప్పిన విషయాల కంటే కూడా వాళ్ళ సెలబ్రిటీ హీరో, హీరోయిన్, ఆర్టిస్ట్ ఎవరైనా కానీ ఆ పని చేస్తే దాన్ని ఈజీగా అట్రాక్ట్ అవుతుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్నారు అని విన్నప్పుడు బయట ఉన్న సామాన్యుడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అభిమానులు, వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు? ఈ సెలబ్రిటీస్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలంటారా లేదంటారా? ఆ సెలబ్రిటీస్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే అన్ని పనికిమాలిన క్యారెక్టర్స్ వేరేమో నాకు ఉద్దేశం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు, అదే పుష్ప క్యారెక్టర్ వేసిన ఒక అడవిలో స్మగ్లర్ కదా ఆ క్యారెక్టర్. అదేమన్నా సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఏమైనా అనుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎంత కోపం వచ్చినా సరే నాకు అభ్యంతరం లేదు, ఎలాంటి కామెంట్స్ పెట్టినా కానీ. అదే ఆ క్యారెక్టర్ వేసిన అల్లు అర్జునే సన్ ఆఫ్ సత్యమూర్తిలో వేసిన ఒక రెస్పాన్సిబిలిటీని జనాలు యాక్సెప్ట్ చేయలేదు. అంటే సేమ్ పర్సనే ఇక్కడ. ఇప్పుడు పోనీ అది తీసిన వాళ్ళ సినిమా ఆ హీరో వేరు ఈ హీరో వేరు కాదు, సేమ్ హీరోని చేశారు. ఆ హీరో అభిమానాన్ని ఇక్కడ చూపించలేకపోయారు ఎందుకని? అదే కదా మేడం, ఇప్పుడు అలాంటి రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ ఆయన చేసిన సొసైటీ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఆయన కూడా సమాజానికి తగ్గట్టు వెళ్ళిపోతున్నారేమో అనుకోవచ్చు. అది ఎవరి ఒకళ్ళ ఆపర్చునిటీ ఒకళ్ళు క్యాస్ట్ చేసుకుంటున్నారంట. నేను అంతే కదా. ఇప్పుడు ఇందులో తేడా ఉంది. ఓకే, జనాలు ఈ సినిమాలు ఎక్కువ చూడరేమో, ఇలాంటివి అయితే చూస్తారంటే అలాగే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు ద ఫ్లో అంతే. బట్ ఇఫ్ ద ఫ్లో గోస్ టు ద ఓషన్, వాట్ ఈస్ ద యూజ్ అంట నేను. ఇప్పుడు నో డౌట్ నదులన్నీ సముద్రంలోనే కలవాలి, కానీ ఆ నది స్టార్టింగ్ పాయింట్ నుంచి సముద్రంలో కలిసే లోపల ఎంతమందికి అన్నం పెడుతోంది, ఎంత ప్రయాణికులకి ఉపయోగపడుతోంది, ఎన్ని రకాల ఆక్యుపేషన్స్ అంటే ఎన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి పనులు చేకూరుస్తూ ఆఖరి దశది దాని ఎన్ని వేల లక్షల మందికి దాహం తీరుస్తూ ఈ దేశంలో ఉండే అంటే మన భూమి మీద ఉండే ప్రతి నదికి దాని బాధ్యత నెరవేరుస్తూ ఆఖరి నిమిషంగా చేస్తుంది. ఈ మధ్యలో నువ్వెలా ప్రొటెక్ట్ చేస్తున్నావో ఆ నదిని, మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నామో, దాన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నామో, దాన్ని మనం ఎంత కలుషితం చేస్తున్నామో అన్నది ప్రజల మీద ఆధారపడింది. పాప నదేం చేస్తుంది? నదేమీ చేయలేదు కదా. తన ఫ్లో తను వెళ్ళిపోతుంది. మధ్యలో అడ్డగోలుగా అడ్డం కడితే తన ఫోర్స్ తట్టుకోలేదు, తను వెళ్ళాల్సిన దారిలో తను వెళ్ళిపోయింది. మనం చూసాం చాలా వరదలు. అవును, రీజన్ అదే కదా. ఇప్పుడు చాలా ప్లేసెస్ మునిగిపోయాయి అంటే నది దాని దారిలో అదే వెళ్ళింది. దారికి అడ్డంగా మనమే నుంచున్నాం కాబట్టి కొట్టుకుపోయాం అంతే. ఇప్పుడు అంటే వీళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు, మనమే తీసుకోవడంలో లోపం జరుగుతుందంటారా? అంతే. సినిమా 3 గంటలే ప్రయాణం. ఇప్పుడు మ్యాక్సిమం అంతే కదా. సినిమా 3 గంటల ప్రయాణంలో ఓకే ఎంటర్టైన్మెంట్ మైండ్ సెట్ అంతవరకే తప్ప ఆ క్యారెక్టర్లో లీనమైపోయి అలా చేస్తే ఎలా బాగుంటుందో అన్న ఒక ఆలోచన, లేకపోతే అలాంటి బట్టలు వేసుకోవాలి, అలాంటి లైఫ్ లీడ్ చేయాలి అని అందులోకి దిగిపోవటం, అందులోంచి బయటకు రాలేకపోవటం అన్నది మానసిక దౌర్బల్యం. అది కానీ ఇట్లాంటి పార్టీల విషయానికి వచ్చినప్పుడు సెలబ్రిటీస్ కూడా అక్కడికి వెళ్ళగలిగింది, మనం వెళ్తే తప్పేంటి అనే ఆలోచన సమాజానికి వస్తుంది. అంటే సెలబ్రిటీస్ వెళ్తే తప్పలేదు, వెళ్తే కాదు అంటే మనం కూడా ఆ రేంజ్కి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ సెలబ్రిటీస్ వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళాలా లేదా అని కాదు. నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళ కోరికగా గుర్రాలై పరిగెడుతున్నప్పుడు వాటికి కళ్ళం వేసే వాళ్ళు లేనప్పుడు ఆ కోరికను అందుకోవటం కోసం వాళ్ళు ఎక్కడికైనా దిగజారడానికి సిద్ధమైనప్పుడే ఇలాంటి వాటిలో ఇరుక్కుంటారు వాళ్ళు. ఇప్పుడు వీడి వీక్నెస్నే కదా, ఈ పిల్లల వీక్నెస్నే కదా వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఓకే, వీళ్ళకి డబ్బు చాలా అవసరం, వీళ్ళకి డబ్బు అంటే క్రేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు వీడిని మనం బుట్టలో వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ చాలా బీదవాడు, తెలివైనవాడు, వీడిని చదివిస్తే పైకి వస్తాడు, వీడు సమాజానికి ఉపయోగపడతాడు. మరి మనం ఈ రోజు చూసుకున్న చాలా మంది ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు. అలా ఆయన్ని ఎవరో ప్రోత్సహించబట్టే కదా ఈ రోజు ప్రపంచానికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మిగిలిపోయాడు. ఆయన ఎవరు గాలికి వదిలేయలేదు. ఆయనలోని ఒక మేధాశక్తిని
అబ్జర్వ్ చేసి ఆయన పైకి తీసుకెళ్లిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. చాలా మంది సపోర్ట్ చేస్తేనే ఆయన వెళ్ళగలిగాడు అందరూ. ఆయనకి టీనేజ్లో ఆయన ఎంటర్ అవ్వలేదా? ఆయన టీనేజ్కి ఆయన రాలేదా? కానీ ఆయన కంట్రోల్ చేసుకుని తన పరిస్థితిని ఆలోచించుకున్నాడు. ఏం చేయాలని ఒక ధ్యేయం, ఒక లక్ష్యం అన్నది మనసులో పెట్టుకున్నాడు. ఇందాక చెప్పాను కదా, రోడ్డు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. చెప్పులు వేసుకున్నావా లేదా అని కూడా ఆలోచించలేదు. అలాంటి వాళ్ళు మనం ఏం చెప్పులు వేసుకున్నాం, మీరు తనికెళ్ళ భరణి గారి ఇంటర్వ్యూస్ చాలా మంది చూడండి, ఆయన నిర్మమాటంగా చెప్పాడు, నా చెప్పు కోపం వచ్చి తెంపేశాను, మా నాన్న కొత్త కొనిట్లేదు కొనిస్తాడని కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన చెప్తూ. అంటే పారేస్తేనా కొనిస్తాడేమోనని. అది కుట్టించి వేసుకోమన్నట్ట పరిస్థితి అది. కానీ అలానే ఆయన చెడిపోలేదే. ఈరోజు ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆ విషయాన్ని, అంటే ఒక తండ్రి ఎంత బాధపడేవాడు కొడుకుగా, అలాంటి పొరపాటు నేను చేశాను ఒక చిన్న వయసులో అని ఎక్సెప్ట్ చేస్తూ ఆ సిచ్యువేషన్కి, అంటే వాళ్ళకున్న సౌకర్యానికి మోల్డ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు. కానీ ఎంతమంది అలా పైకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలకి అలాంటి అవసరాలు లేవు కదా మేడం. ఇలా కన్విన్స్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వడం అనే అవసరాలు పేరెంట్స్ వాళ్ళ ముందు పెట్టట్లేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ, పేరెంట్స్ పెట్టట్లేదు. ఇప్పుడు మన ఇంతే నాన్న ఇంత కాదు, ఇప్పుడు చెప్పులు కాళ్ళు కాళ్ళకండా చెప్పులు వేసుకోవాలి కానీ అందం కోసం చెప్పులు వేసుకోకూడదు అన్న విషయం పేరెంట్స్, నేను ఎప్పుడు చెప్పులే చెప్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంత ఖరీదైన కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది పిల్లవాళ్ళకి, ఇప్పుడు సపోజ్ ఓకే ఫైన్, మనం బాగానే ఉన్నాం, బాగానే ఖర్చు పెట్టగలుగుతున్నాము, నేను బర్త్డే పార్టీని కలర్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయలాగా చేయొచ్చు. మీరు సుధామూర్తి గారి ఇంటర్వ్యూలో చూసుంటారు, ఆవిడ చెప్తుంది మా అబ్బాయికి ఇన్ని డబ్బులు కావాలి నాకు బర్త్డే పార్టీ చేసుకోవాలి అంటే, కాదు ఒక అనాథాశ్రమాన్ని తీసుకెళ్ళి ఆవిడ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయించిందిట. అప్పుడు అబ్బాయికి తెలిసింది, ఓకే మనకున్న దాంట్లో పాపం వీళ్ళందరికీ కూడా పంచితే బాగుంటుంది అని. పిల్లలకి షేరింగ్ అండ్ కేరింగ్ అన్న కేరు ఒక థాట్, అది ఒక చిన్న వయసు నుంచి వస్తే దాంట్లో ఒక ఆనందం ఉంటుంది. ఓకే, మీకు కిక్ సినిమాలో రవితేజ చెప్తాడు చూడండి, ఒక పిల్లవాడికి అదే ఆనందం, వాడు హార్ట్ ఆపరేషన్ చేయించినప్పుడు ఆనందం, ఆ కిక్కే వేరబ్బా అంటాడు. అది నిజంగా అది కిక్కు, అంతే తప్ప అడ్డగోలుగా మాదక ద్రవ్యాలు తీసుకుంటే మత్తులో పడిపోతే వచ్చేది కాదు కిక్కు. అది ఎంత కరెక్ట్. మరి అది ఎందుకు ఫాలో అవ్వరు? ఆ సినిమాలో రవితేజాన్ని ఫాలో అయ్యుండొచ్చు కదా. సమాజానికి ఒక చిన్న సేవ. సమాజంలో సేవ చేయాలంటే మనుషుల దగ్గర డబ్బులు ఉండక్కర్లేదండి, నలుగురిని కూర్చోబెట్టి చదువు చెప్పు. నువ్వు బాక్స్ తీసుకెళ్ళినప్పుడు పక్కవాడు తెచ్చుకోకపోతే షేర్ చేసుకుని తిని, ఒక పూట కొంచెం ఒక 2 ముద్దలు తక్కువైతే మనం తప్పలేదు మనకి కదా. నీకు పాడైపోయిన బట్టల్ని, అంటే నీకు అవసరం లేని బట్టల్ని, చిన్నవైపోయిన బట్టల్ని మీ పిల్లల చేత ఇంకొక ఆశ్రమంలో ఇంకొకరు ఎవరికైనా ఇప్పించండి. అది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ కళ్ళల్లో ఆనందం. నో డౌట్ చాలామంది పేరెంట్స్ ఆర్ఫన్ హోమ్స్ తీసుకెళ్ళి బర్త్డేస్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళకి అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, పండగలకు వెళ్తున్నారు, ఇస్తున్నారు. నేనంటాను పిల్లల్ని టోటల్గా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళ చేతులతో ఇప్పించండి. వాళ్ళకి తెలియాలి, నాన్న మనం ఇలా వేస్ట్గా ఖర్చు పెడుతున్నాం కదా, ఈ వేస్ట్ అక్కడ ఎంత బాగా ఉంటుందో తెలుసు, అవసరం వాళ్ళకి అది అవసరమైన విషయం, ఇది నీకు ఎక్సెస్ అయింది, అది తెలియాలి కదా వాళ్ళకి, ఆ డిఫరెన్స్ తెలియాలి కదా. ఆ బాధ్యత ఆ లిమిట్స్లో వాళ్ళు ఉండిపోతే ఈ వ్యామోహంలో పడి వీళ్ళు దిగజారరు కదా. ఒకసారి దిగజారటం మొదలెట్టిన తర్వాత వాళ్ళు పైకి రాలేరు ఆ కూపంలోంచి. సో మళ్ళీ అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే బయట సభ్య సమాజంలో వాళ్ళు ఏమి తలెత్తు తిరగలేరు కదా. మళ్ళీ మామూలుగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఎవరో కొంతమంది సోకాల్డ్ సెలబ్రిటీస్ పబ్లో పండగ రోజు పట్టుబడ్డారు, పేపర్లో వచ్చింది, వాళ్ళకి అవన్నీ వాళ్ళు పెద్ద పట్టించుకోలే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ బాగానే యాక్సెప్ట్ చేశారు తర్వాత. కానీ మన పక్కింటి అమ్మాయిని మనం రోజు తేడాగా చూస్తాం కదా. అదే మన పక్కింటి అమ్మాయి అయితే రోజు ఆ అమ్మాయి కూడా మర్చిపోయి ఉంటుంది పబ్బు గురించి, కానీ మనం రోజు గుర్తు చేస్తాం. ఈ అమ్మాయి వచ్చిన అందరికీ పిలిచి బొట్టు పెట్టి చెప్తాం. ఆ అమ్మాయి ఏ టాపిక్ మాట్లాడినా మన టాపిక్ మళ్ళీ పబ్బు దగ్గరే ఆగుతుంది. ఎస్, ఆ అమ్మాయి పప్పు వండుతున్నారన్నా కూడా పబ్బుకి వెళ్తున్నారంటే వినిపిస్తుంది మనకి. కామన్ మ్యాన్కి అది కామన్ కాదు కదా. అది నేను అనేది, ఆకర్షణకి ఒక లిమిట్ ఉంటుంది. ఆకర్షణ, సునీత విలియమ్స్ని చూసి స్పేస్కి మనం కూడా వెళ్తే బాగుంటుంది అన్న పట్టుదలతో ఆకర్షణంగా వెళ్ళండి, ఆ స్థాయికి చేరుకోండి. ఎవరైనా ఒక మంచి స్పోర్ట్స్ మెన్ చూసినప్పుడు ఎస్ మనం కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండి అంత దూరం వెళ్ళగలని పరిగెత్తాలి అనే ఆలోచనకు రండి. లేదా ఎవరైనా ఒక గొప్ప సమాజ సేవ చేస్తున్నప్పుడు నేను కూడా పెద్దయ్యాక ఇలాంటి సేవ చేయాలి అని అనుకోండి. ఇలాంటి ఒక ధ్యేయం పెట్టుకుని ముందుకు వెళ్ళండి. అంతే తప్ప
వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్దాం, వాళ్ళు తాగి పడిపోయారు, మనం కూడా వా ఎంత మత్తులో ఉన్నాడో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నాను, చూశారు. అది తప్పు కదా. అది ఎలా అలవాటు అవుతుంది? వాళ్ళు నో డౌట్ వాళ్ళు పెరిగిన వాతావరణం ఒకటి ఉంటుంది, వాతావరణంతో పాటు వాళ్ళు చేసే ఫ్రెండ్షిప్ ఉంటుంది, క్వాలిటీ ఫ్రెండ్షిప్. ఎలాంటి ఎస్ ఎలాంటి స్నేహితులతో ఎలా ఉండాల్సి వస్తుంది అంటే అందుకే పేరెంట్స్ కేర్ తీసుకోవాలి ఫస్ట్ నుంచి. మన పిల్లలకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంత దూరం వరకు వెళ్తున్నారు, ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఎంత లిమిట్స్లో ఉన్నారు, ఎంత క్రాస్ అవుతున్నారు, ఇది చాలా అవసరం. ఇందాక నేను చెప్పాను, రోడ్డు మీద మీరు ఈవినింగ్స్లో కొంచెం పొద్దుగూకిన తర్వాత చూసారంటే హాస్టల్స్ ముందు దేనికోసం మనం బ్యాడ్ టచ్ గుడ్ టచ్ చెప్తున్నామో అనిపిస్తుంది. అది దాటి వాళ్ళ లిమిట్స్ దాటి చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ఎవరికి చెప్పాము, ఎవరికి చెప్తున్నాం మనము? వాళ్ళకి చెప్పాలా వీళ్ళకి చెప్పాలా అనే ఒక క్వశ్చన్ మనసులో వస్తుంది. అంటే అందరూ ఇలా ఉన్నారని అనట్లా, చాలు కొంచెం మంది తేడానే మనకి ఎక్కువ ఎక్స్పోజ్, సమాజం మీద ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది. అంటే ముందు మనమైతే మనం తీసుకునే గోల్స్, మనం పెట్టుకునే గోల్స్ కరెక్ట్గా ఉంటే మనం ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం అనే దాని మీద మన లైఫ్ లీడ్ చేయడం అనేది ఆధారపడి ఉంటుంది.